ఒకప్పుడు మన టాలీవుడ్ నుంచి మూవీ 100,00,00,000 కొట్టిందంటే అరే చాలా గొప్పగా ఫీల్ అయ్యారనమాట. అంటే మన టాలీవుడ్ అనే కాదు, మన సౌత్ ఇండస్ట్రీలో 100,00,00,000 మూవీ వచ్చింది అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. అండ్ ఈ యొక్క మూవీ ఇండస్ట్రీ హిట్‌గా అలాగే బ్లాక్ బస్టర్‌గా భావించేవారనమాట. సో, ఆ తర్వాత ఏమైందంటే అది కాస్త 200 క్రోర్స్ అయింది. అది కాస్త 300 క్రోర్స్, ఏకంగా మళ్ళీ 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత 500 క్రోర్స్. అక్కడి నుంచి ఏమైందిరా అంటే 2000 క్రోర్స్ వరకు మన మూవీస్ వెళ్ళిపోయినాయి. అంటే బాలీవుడ్‌లో మనకన్నా కొంచెం ముందే వాళ్ళు 100,00,00,000, 200,00,00,000, 300,00,00,000 కలెక్షన్స్ గ్రాస్‌ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ మన తెలుగు ఇండస్ట్రీ, మన సౌత్ ఇండస్ట్రీస్ ఏంటంటే కొంచెం లేట్‌గా ఈ 100 క్రోర్స్, 200 క్రోర్స్ క్లబ్స్ అనేది స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఎప్పుడైతే 'బాహుబలి' సినిమా రిలీజ్ అయిందో అక్కడి నుంచి ఏమైందిరా అంటే డైరెక్ట్‌గా 1000 క్రోర్స్ గురించే మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో, మన టాలీవుడ్ నుంచి చూసుకున్నామంటే 1000 క్రోర్ మూవీస్ చాలా ఉన్నాయి. 'త్రిబుల్ ఆర్' మూవీ, 'బాహుబలి', అలాగే రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' సినిమా, ఇలా 3, 4 సినిమాలు ఉన్నాయన్నమాట. సో, అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఉంది 'కేజీఎఫ్ 2'. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ లేదని చెప్పి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. సో, తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ రాబోయే మా సినిమా 1000 కోట్లు కొడుతుంది అని ప్రతి సినిమాకి మాట్లాడుకుంటూనే ఉన్నారు. రీసెంట్‌గా 'పొన్నియిన్ సెల్వన్' సినిమా వచ్చిందనమాట. పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేశారు. అదేంటంటే 'బాహుబలికి' పోటీగా తీయబోతున్నాం మేము, 'బాహుబలి' కన్నా ఎక్కువ ఉంటుంది ఈ మూవీ, సో 'బాహుబలి' కన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది, ఖచ్చితంగా మా ఇండస్ట్రీ నుంచి ఈ మూవీ 1000 కోట్లు కొడుతుందని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమైందిరా అంటే చాలా వరకు తమిళనాడులోనే ఆ సినిమా ఆడిందే తప్ప పక్క రాష్ట్రాల్లో ఎక్కడా పెద్దగా అది ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ వేరే జనాలకి పెద్దగా ఎక్కలేదు. కథ గొప్పదే, ఆ మూవీలో ఉన్న స్టోరీ గొప్పదే, కానీ ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఓన్ చేసుకోలేకపోయారు. మన తెలుగు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ ఏంటంటే ఓన్ చేసుకోలేకపోయారు అనమాట. సో, ఆ మూవీ కూడా మ్యాక్సిమం ఒక 300 క్రోర్స్, 500 క్రోర్స్ వరకు దగ్గరే అయిపోయింది అనమాట. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి. సో, వచ్చిన ప్రతి సినిమాకి ఇప్పుడు విజయ్ గారు తీసినప్పుడు కూడా ఈ సినిమా 1000 కోట్లు కొడతారని చెప్పారు. తర్వాత 'జైలర్' సినిమా కూడా 1000 కోట్ల వరకు వెళ్తుందని చెప్పి ఇలా అనుకుంటూనే ఉన్నారు. కానీ ఏ సినిమా అయితే 1000 కోట్ల వరకు కూడా వెళ్ళలేదు. సో, ఫైనల్గా ఏంటంటే రీసెంట్గా 'కంగువా' సినిమా వచ్చింది. ఇది మొదటి నుంచే చెప్తున్నారనమాట, ఇది ఒక పాన్ ఇండియా సినిమా, సో ఒక 'బాహుబలి' రేంజ్ ఆఫ్ సినిమా. ఆ మూవీ ప్రొడ్యూసర్ అయితే ఏకంగా 2000 కోట్లు కొడుతుందని చెప్పి సినిమా చెప్పారనమాట. ఇది 'బాహుబలి' కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తారని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ కూడా అన్ని మూవీస్ లాగానే కింద పడిపోయింది అనమాట. చాలా వరకు ఈ మూవీ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాకే, నెగిటివ్ రివ్యూసే వచ్చాయి. సో, చాలా వరకు ఈ మూవీ చూసిన వాళ్ళందరూ ఆ రేంజ్ లేదు, 'బాహుబలి' రేంజ్ లేదు, సో అన్ని కోట్లు అయితే రావు, మహా అంటే ఒక 200 క్రోర్స్, 300 క్రోర్స్ వరకే రాబట్టగలుగుతుంది అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. బట్ ఈ 1000 క్రోర్ మూవీ కలెక్ట్ చేసే మూవీ తమిళ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు వస్తుందా అని చెప్పి తమిళనాడు ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ కంగరాజు అలాగే రజనీకాంత్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది. సో, అందరూ ఈ మూవీ పైన హోప్స్ పెట్టుకున్నారన్నమాట. ఖచ్చితంగా ఈ మూవీ అయితే పక్కా 1000 క్రోర్స్ మూవీ కొడుతుందని చెప్పి వాళ్ళు హోప్ పెట్టుకున్నారు. బట్ చూద్దాం మరి. ఆల్రెడీ వాళ్ళు చాలా మూవీస్ పైన హోప్స్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళ హోప్స్ని ఆ మూవీస్ అన్నీ కొలాప్స్ చేసేసాయి. బట్ ఈ మూవీ పైన ఏదో పెద్ద హోప్ పెట్టుకున్నారంట. బట్ ఈ మూవీ కలెక్ట్ చేస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారో దీనిపైన కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.